తల్లికి రాజైనా తల్లికి కొడుకే. కొడుకు ఎంత ఎదిగినా తల్లిసాటు బిడ్డే. అట్లుంటది మరి తల్లి కొడుకు నడుమ బంధం. ఎంత కోపంలోనైనా సంతోషంలోనైనా ఏరా నాని, చిన్ని, చింటూ, కన్నా అనే మాటలే తప్ప తల్లి నోట్లకెళ్ళి ఇంకో మాటలే రావు. మరి అసోంటిది కొడుకు కండ్ల ముంగట ఎదిగి రాష్ట్రంలోనే పెద్ద పదవి చేపడితే ఇంకెట్లుంటది? ఏం చేస్తుంది? ఇగో ఈడ మాత్రం ఈ తల్లి ఇట్లా చేసింది. ముఖ్యమంత్రి అయ్యి తొలిసారి పుట్టింటికి వచ్చిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ కు కన్న తల్లి తీరు వంటలు చేసి పెట్టి కడుపు నింపింది. అట్లను ఉత్తగా వండిపెట్టుడు కాదు, మంచిగా వడ్డిచ్చి ఆప్యాయంగా తినబెట్టింది. ఏ కూర టేస్ట్ ఎట్లున్నదో అడిగి మరీ తెలుసుకున్నది. అగ చూడండి ఎట్లా తినిపించిందో. చిన్నగున్నప్పుడు ఎట్లయితే లాలిచ్చి పెట్టిందో ఇప్పుడు అంతకు డబల్ ప్రేమతో ఆప్యాయత చూపెట్టింది. ఈ సీఎం సారు చిన్నగున్నప్పుడు ఏవైతే ఇష్టంగా తినేదో అవన్నీ ఒక్కటంటే ఒక్కటి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మరి సొంత ఇంట్లోనే పొయ్యి పెట్టి రకరకాల వంటలు చేసి పెట్టింది. మొన్నట్లో ఒడిశా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ పార్టీ ఓడిపోయి బీజేపీ పవర్లకు వస్తే ఈ సార్కు సడన్ గా అదృష్టం కలిసి వచ్చి సీఎం అయిండు. బీజేపీ పెద్ద లీడర్లకు మోహన్ చరణ్ అంటే మస్తు నమ్మకం అట. పేదల పక్షాన ఉంటాడని పేరున్నదట. అందుకే సీఎం సీట్లో కూర్చోబెట్టిండ్రు అని అంటున్నారు. ఉన్న ఊరు కన్న తల్లిని ఎప్పటికీ మరవలేము అన్నట్టు సారు గెలవంగానే ఏం మర్చిపోకుండా సొంతూర్లకు వచ్చిండు. అందరినీ పలకరించిండు. తల్లికి పాదాభివందనం చేసి అమ్మ చేతి వంట రుచి చూసిండు అన్నట్టు. భలే ముచ్చటేస్తున్నదిలే ఈ తల్లి కొడుకులను చూస్తుంటే.